నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు వచ్చాయా లేదా, వస్తే ఎప్పుడు వస్తున్నాయి? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం మేడం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, వాస్తవానికి ఈడీ నోటీసులు రేపో మాపో జగన్ చేతికి వెళ్తున్నాయని చెప్పేసి అన్నారు. అయితే ఈడీ నోటీసులు గతంలో ఒకసారి ఈడీకి సంబంధించిన కేసులో అరెస్ట్ అవ్వడం, 16 నెలలు జైలుకి వెళ్ళడం మనం చూసాం. అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా గతంలో ఒక జోస్యం చెప్పారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కనీసం 25 ఏళ్ళు బయటికి రాడని చెప్పేసి. గతంలో 16 నెలలు, ఈసారి 25 ఏళ్ళు. సో ఎప్పుడు రాబోతున్నాయి నోటీసులు, ఇంతకు వచ్చాయా లేదా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏపీలో జరిగిన లిక్కర్ కుంభకోణం మీద చాలా సీరియస్గా ఉంది. ఎందుకు ఈడీ అంత సీరియస్గా ఉంది అంటే, సిట్ మొత్తం కూలంకషంగా దర్యాప్తు చేసి ఎక్కడెక్కడ ఎట్లా జరిగింది, ఏం జరిగింది, డబ్బులు ఎట్లా కొట్టేశారు, డబ్బులు ముడుపుల రూపంలో ఎట్లా కొట్టేశారు, మద్యం అమ్మకాల రూపంలో ఎట్లా కొట్టేశారు, మొత్తం టోటల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టడం ద్వారా ఎట్లా కొట్టేశారు, అంటే డిజిటల్ పేమెంట్స్ లేకుండా, ఈ వివరాలన్నీ కూడా సిట్ చాలా పకడ్బందీగా కేసుని దర్యాప్తు చేసింది. కేసుని దర్యాప్తు చేసిన తర్వాత ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే, వేల కోట్ల రూపాయలు మొత్తం చేతులు మారినాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిగిన ఆ మొత్తం లావాదేవీలన్నీ కూడా హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళిపోయినాయి. కొంతమంది ఏమో ముడుపులు, ఈ మద్యం ఆర్డర్లు ఇచ్చినందుకు కొన్ని ముడుపులు కొంత ఆన్లైన్లో వచ్చింది, వాటిని బిజినెస్ కంపెనీల ద్వారా కొన్ని బిజినెస్లకి మళ్ళించారు. అంటే ఇట్లా ఈ తరహాలో అక్కడ వచ్చిన డబ్బులన్నీ కూడా హవాలా మార్గం ద్వారా బయటికి వెళ్ళటం, కొన్ని వేరే వేరే కంపెనీల ద్వారా వాటిని పెట్టుబడుల రూపంలో ఇతర దేశాలకి తరలించటం, ఇట్లా భారీ ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున గోల్డ్ కొన్నారు, బంగారం, వజ్రాలు, ఇవన్నీ కొన్నారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు. ఇవన్నీ కూడా సిట్ ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్స్ అన్నమాట. దాంతో ఏమైంది అంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి పని సులభం అయిపోయింది, ఈజీ అయిపోయింది. సిట్ ఎంత దూరం పోయింది అంటే, ఏ డబ్బులు ఎక్కడ జనరేట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్ళినాయి అనేది రూట్ ఎస్టాబ్లిష్ చేసేసారు. దాన్ని మనీ ట్రయల్ అంటారు. ఆ మనీ ట్రయల్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు కంప్లీట్ చేశారు. చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా హడావిడిగా వచ్చేసి ఇక్కడ ఏదో కార్యక్రమం చేసేద్దామని కాకుండా, దే వెయిటెడ్ ఫర్ రైట్ టైం. ఆ రైట్ టైం కోసం ఎదురు చూడటం అంటే ఏంటంటే, ఈ సిట్టు మొత్తం టోటల్ రూట్ అన్నీ కూడా చెక్ చేసి పెట్టే వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆగింది. ఆ తర్వాత ఒకేసారి వచ్చేసి మొత్తం కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ ప్రొసీడింగ్స్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటి అంటే బయట ఎక్కడా వెల్లడి కాలేదు, కానీ మొత్తం 3,700 కోట్ల రూపాయలు దుబాయ్కి తరలి వెళ్ళినాయి అనేది దాదాపుగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇందులోకి ఎవరు ముఖ్య పాత్ర వహించారు అంటే, వైఎస్ సునీల్ రెడ్డి అనేది ఇప్పటి వరకు ఈ కొన్ని వార్తల ద్వారా మనకి స్పష్టం అవుతున్నది. అతనికి సంబంధించిన పిఏని అరెస్ట్ చేశారు, వాళ్ళు తీసుకెళ్ళి సిట్ వాళ్ళు ప్రశ్నించారు. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంకా నెక్స్ట్ అరెస్టు అంటే వీళ్ళనే జరగాలి. కానీ అది ఇప్పటివరకు జరగకపోవటం వల్ల ఏమైంది అంటే, చాలామందిలో ఒక రకమైన నిరుత్సాహం కనిపించింది. ఈ కేసు ఇంకా ముందరికి పోదా, బిగ్ బాస్ ఎవడో బయటికి రాడా,
వాడు మరి బిగ్ బాస్ బయటికి రాకుండా ఎవడు అల్టిమేట్ బెనిఫిషరీ ఎవడో తెలియకుండా కేసు దర్యాప్తు చేయటం వల్ల ప్రయోజనం ఏంటి అనే ఒక నిరుత్సాహపూరితమైన వాతావరణం మొత్తం రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ దశలో ఏంటి అంటే మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళ ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసుకొని కొన్ని ఆస్తులు జప్తు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు టేకప్ చేసిన తర్వాత ఈ అసలు మూల విరాట్ ఎవడు అనేది దాదాపుగా బయటకు వచ్చినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి తెలుస్తున్నది మనకి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక మొత్తం అంటే వాళ్ళు సిట్ ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్సెప్ట్ చేయదు కదా, ఎందుకంటే దాన్ని కేసుని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది. అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే ఏంటి అంటే వైఎస్ సునీల్ రెడ్డిని, ఇంకొక అతను అనిల్ రెడ్డి అని ఉన్నాడు, అతన్ని వాళ్ళిద్దరి ద్వారా జగన్మోహన్ రెడ్డి దాకా అప్రోచ్ కావాల్సిన అవసరం ఏర్పడ్డది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంకా ఇప్పటి వరకు అయితే నోటీసులు రాలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి రూట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మనీ ట్రయల్ ఎట్లా జరిగింది అనేది వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డికి నేరుగా నోటీస్ ఇచ్చేసి తీసుకెళ్తారా, లేదు సునీల్ రెడ్డి అనిల్ రెడ్డికి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి వాళ్ళ విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారా అనేది క్లారిటీ లేదు, ఇంకా లేదు. సో అందుకని ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన దాకా మనం వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతానికైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాడార్లోకి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టయితే విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. సో కనకదుర్గ గారు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అత్యంత సన్నిహితులు, ఆఖరికి పిఏకి సంబంధించి కూడా విచారణ జరుగుతూ వస్తుంది. అటు మనం చూసుకుంటే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే భారతీ సిమెంట్ సంబంధించి హోల్ టైం డైరెక్టర్ ఉన్నటువంటి ఒక బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఈ ముగ్గురి, అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇలాగా పెద్ద పెద్ద ప్రముఖుల్ని అరెస్ట్ చేశారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి విచారణ జరుగుతూనే ఉంది. అతని దగ్గర దాదాపుగా 1100 కోట్లు 1000 కోట్లు ఓన్లీ ఒక పిఏ కోట్లు అంటే పట్టుబడ్డాయంటే. అవును, అంటే ఈ రకంగా ఇంతమందిని విచారిస్తూ అరెస్టులు చేస్తూ, అరెస్ట్ చేసే ముందు కూడా కూటమి ప్రభుత్వం దగ్గర చాలా విభిన్నమైనటువంటి ఒక మనకు ద్వారం చూస్తున్నాం. ఎట్లా అంటే గతంలో 2019-24 దాకా ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే బర్త్డే లేదు, పెళ్లి రోజు లేదు, ఏది రోజు లేదు, ఆ రోజు ఆఖరికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అదేవిధంగా పుట్టినరోజు లేదు, పెళ్లి రోజు లేదు, వాళ్ళకి గుర్తుండిపోవాలన్నట్టుగా అదే రోజు లిఫ్ట్ చేయడం, వాళ్ళని కస్టోడియల్ టార్చర్ పెట్టడం సంగతి అందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపైన వెసులుబాటు ఇస్తున్నారు. మీరు కావస్తే హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, అంతా అయిపోయిన తర్వాతే మీకు లేదు అనుకున్నా అప్పుడు వచ్చి లొంగిపోండి అంటున్నారు. అదేవిధంగా జరిగింది. మిథున్ రెడ్డిని మనం చూసాం, అందరినీ చూసాం. సో మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా అలాంటి వెసులుబాటు ఏమైనా రాబోతుందా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిపై ఎంతవరకు వచ్చింది ఈ విచారణ అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఒక పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ కాదు, పొలిటికల్ అసిస్టెంట్. ఏంటి మేడం రెండింటికి తేడా మనకు తెలియదు, వాళ్ళు చెప్పాలి. వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు చెప్పాలి. అంటే పొలిటికల్ అసిస్టెంట్ అంటే పొలిటికల్గా ఆయనకి ఏమైనా సలహాలు ఇస్తారా అంటే అలా సలహాలు ఇస్తే 1100 కోట్లు సంపాదించవచ్చా? అదొక అంటే ఇది కూడా బాగుంది కదండి. అలా అయితే సత్యమూర్తి గారు కావచ్చు, మీరు కావచ్చు, చాలా మందికి చేయొచ్చు. అంటే మనం అలాంటి పనులు చేయలేం కదా. మనం అలా చేయగలిగితే ఇలా ఎందుకుంటాం, ఇలా నిజాయితీగా ఎలా మాట్లాడగలుగుతాం మనందరం. కాబట్టి అలా కొంతమంది ఉంటారు. అంటే నేను వాళ్ళని అడుగుతున్నా, పొలిటికల్ అసిస్టెంట్ కూడా 1100 కోట్లు సంపాదించుకోవచ్చా, లేదు పర్సనల్ అసిస్టెంటే సంపాదించుకోవచ్చా అని. సో ఒక పర్సనల్ అసిస్టెంట్ 1100 కోట్లు సంపాదించుకుంటే ఒక మిథున్ రెడ్డి, ఒక చెవిరెడ్డి,
తర్వాత బాలాజీ గోవిందప్ప, ఒక రాజు కసిరెడ్డి, తర్వాత ఒక ధనంజయ రెడ్డి, ఓ విజయసాయి రెడ్డి. మరి వీళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు? అంటే వీళ్ళే ఎన్ని వేల కోట్లు సంపాదించారంటే అంతిమ లబ్ధిదారుడు అంటే 90% తన దగ్గర ఉంది అని చెప్పి సిట్టు కూడా అప్పుడు వాళ్ళకి లక్షల కోట్లు. అంటే 1,00,000 కోట్లు ఒక మెయిన్ వ్యక్తి తెచ్చుకుంటే, కింద ఉండే వాళ్ళు 1000 కోట్లు తెచ్చుకుంటే, ఇంకా కింద స్థాయి వాళ్ళు 100ల్లో తెచ్చుకుంటారు, 100 కోట్లు. ఇదేదో బాగుంది కదా, మీరు మొత్తం ఏదో వంశవృక్షంలాగా వేయాలి ఇప్పుడు దీన్ని. వేస్తే ఎవరెవరికి ఎన్ని కోట్లు అనేది మనకు తెలుస్తుంది. సో ఇది మనం ఏదో సరదాగా మాట్లాడుతున్నట్టుంది కానివ్వండి, ఇదంతా కూడా ప్రజల సొమ్ము. వీ హ్యావ్ టు, అంటే బాధ్యతారాహిత్యంగా వీళ్ళందరూ ప్రాణాలు తీసేసి, ఒక సామాన్యుడి ప్రాణాలు జే బ్రాండ్స్తో దోచుకుని, అది కూడా ఒక ఇన్వాయిస్ లేకుండా, తర్వాత డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ తెచ్చేసి గొంసంచిలో కుక్కేసి, లేదా అట్టపెట్టిలో కుక్కేసి, ఆ చెమట సొమ్ము. మీరు ఒకసారి ఊహించుకోండి ఎట్లా ఉంటుంది ఆ సీన్. మన సినిమాల్లో చూసేది లిటరల్గా 5 ఏళ్ళు నడిచింది. దాన్ని కుక్కేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ బాంబేకి పంపించి, బాంబే నుంచి మళ్ళీ షెల్ కంపెనీల ద్వారా దాన్ని ఇక్కడ తీసుకొచ్చి, దాన్ని మళ్ళా చెక్ పోస్ట్ నుంచి పంపించి, అది అక్కడ ఏదేంటది, అదేమి ఫ్లాట్స్ అండి, పేరు మర్చిపోయాను. ల్యాండ్ మార్క్ పేరు కూడా బాగుంది. ల్యాండ్ మార్క్ అంటే ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయిందనమాట. ఆ ల్యాండ్ మార్క్ ఫ్లాట్స్లో ఈ డబ్బంతా పెట్టి అక్కడ పెట్టాక అక్కడ పనిచేసే వాళ్ళు అందులో 3-4 కోట్లు వాళ్ళు దొంగిలించి వాళ్ళు కలకత్తా వెళ్ళిపోయి వాళ్ళు ఇల్లులు కొనుక్కుని, ఇప్పుడు దాన్నేమో మళ్ళా సిట్టు ఈడి వాటిని పట్టుకుని, అంటే వాళ్ళు కనీసం కంప్లైంట్ చేసే స్థాయిలో కూడా లేరు. మా దగ్గర 3 కోట్లు తినేసారు పని వాళ్ళని. అంటే ఏ రకంగా కంప్లైంట్ చేస్తారు? తేలుగుట్టం దొంగ ఎలా ఉండాలో అలా ఉండాలి, అలాగే అయింది. అంటే ఇలా ఏంటి, మనకి ఇది ఒకటే తెలిసింది, ఇంకా ఉన్నారేమో తెలియదు మనకి. ఇది కూడా సిట్టు విచారణలో బయటకు వచ్చింది. సో అక్కడి నుంచి అది ప్యాలెస్ గేట్లు తీసుకుని వెళ్ళింది ఆ డబ్బు. ప్యాలెస్ గేట్ల నుంచి వెళ్ళిందా హవాలా రూపంలో దుబాయ్కి 3,600 కోట్లు, అది తేలాలి. సో మరి అంతిమ లబ్ధిదారుడు దాన్ని ఏం చేశాడు? తర్వాత ఈ 250 కేజీల బంగారం ఎక్కడ పెట్టారు? ఇప్పుడు దాన్ని వాళ్ళు కొంత మనీ అన్నారు, అంటే 3 వంతులు డబ్బు రూపంలో 1 వంతు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు 3,600 కోట్లు అన్నప్పుడు, ఈ బంగారం విలువ 500 కోట్లు అన్నప్పుడు 8వ వంతేమో, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అంటే బంగారం కూడా మొత్తం కొన్నట్టు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. కొంత కొన్నారు, కొంత నకిలీ ఇన్వాయిస్. ఇప్పుడు దొరికిన బంగారం 250 కేజీలండి. మరి కొన్నది 1000 కేజీలాగా చూపించారేమో మనకు తెలియదు. ఇప్పుడు ఏదైనా పోతే బంగారం కొట్ల వాళ్ళు పోయారు, వీళ్ళకేం బాధ. అంటే అది కాక చూసుకుంటే ఓన్లీ మ్యాంక్షన్ హౌస్ కంపెనీ దగ్గర నుంచే 220 కోట్లకు సంబంధించి బంగారం కొనిచ్చారు. దాదాపు ఇలాగా 32 కంపెనీలు, అంటే ఒక్కొక్క కంపెనీ వేసుకున్న 6,000 కోట్లకు సంబంధించి మనకి బంగారం లాగా కనిపిస్తుంది. సో ఈ బంగారం కొండ కూడా ఎక్కడుందని చెప్పి ఇప్పుడు ఈడీ విశ్లేషిస్తుంది. అదే కదా, ఏదో ఫామ్ హౌస్లో ఉంది హైదరాబాద్లో. మరి ఎవరి ఫామ్ హౌస్, మరి ఏ పొలిటికల్ లింక్స్ ఉన్నాయి, ఏ పొలిటికల్ పార్టీ కాపాడుతోంది, ఏ పొలిటికల్ పార్టీ వాటిని దాచిపెట్టింది, ఇవన్నీ బయటికి రావాలి. మీకు అర్థమైంది కదా. సో మీకు తాడేపల్లికి హైదరాబాద్లో ఉండే ఆ పార్టీ ఏ పార్టీకి లింకు, ఎవరు కాపాడుతున్నారు, అందుకని ఇంత బంగారాన్ని కొంతమంది వ్యక్తులు కొనటంతో మొత్తం బంగారం దిగుమతులు మీద ఎఫెక్ట్ పడి ఇంకెవరు బంగారం కొనడానికి నరేంద్ర మోడీ చెప్పాల్సి వచ్చింది. అంటే వీళ్ళు చేయడంతో ఒక పేద కుటుంబాలు కావచ్చు, లేకపోతే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు కనీసం పెళ్లి చేసాం 2-3 తులాల బంగారం కొనుక్కునే వాళ్ళకి సంబంధించి ఇన్ని 100 కిలోలు వీళ్ళు కొట్టేసిన దాని మీద ఇప్పుడు ప్రభావం మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా. అంటే ఇది ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల ఇవాళ మనం పెళ్లి చేస్తే ఒక తాళిబొట్టు కూడా కొనుక్కోలేని స్థితికి ఈయన తీసుకొచ్చాడు అనేది వాళ్ళ మైండ్స్కి వెళ్ళాలి. ఇవాళ బంగారం కానీ వెండి కానీ రేట్లు పెరగడానికి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ఎంత కారణం అయ్యారు అనేది వాళ్ళకి తెలియాలి. ఇంకా మనకు చూసుకుంటే ఒక కంపెనీ దగ్గర నుంచే 220 కోట్లు, ఆ రకం చూస్తే 6,000 కోట్లు. అది అప్పుడు ఎంత, ఒక తులం బంగారం వచ్చేసి ఒక 80,000 ఉంది. ఇప్పుడు దాదాపు 1,60,000 డబల్ అయితే ఇప్పుడు 12,000 కోట్లు, 15,000. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గమనించారో లేదో, ఈ 12,000 కోట్లలో 500 కోట్లు పోతే, అంతే 500 ఈ బంగారం విలువ అనుకుంటే, ఈ 11,500 కోట్లు క్యాష్ రూపంలో ఎక్కడ పెట్టారు, అది కూడా బయటకు రావాలి. అంటే అందాజా లెక్కలైనా కూడా
కనీసం ఒక 10,000 కోట్లైనా ఉంటుందిగా. సో ఈ డబ్బు ఎక్కడ పెట్టారు అంటే ఈ డబ్బునే వీళ్ళందరూ పంచుకున్నారా, ఎవరి కింది స్థాయి వాళ్ళు, ఇవన్నీ కూడా బయటకు రావాలి. అసలు ఇవాళ మనం దీని మీద నిజంగా ఎవరైనా ఒక పరిశోధన చేయాలండి. సిట్టు మొత్తం అంతా బయటకు తీసేశాక అంటే ఎట్లా చేస్తారు ఒక స్కామ్ అనేది తెలిసి, అంటే ఇదేదో వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం కాదు, అంటే అసలు ఇట్లా కూడా చేస్తారా అంటే కేస్ స్టడీ. ఒక ప్రజా పాలకుడు ఈ రకంగా చేస్తాడా అని ఆశ్చర్యంతో నేను చెప్పేది. ప్రజల్ని నేను కాపాడుతాను, మీకు సేవ చేస్తాను అని వచ్చి వాళ్ళని భోంచేశాడు కదా. మరి వాళ్ళ ఆరోగ్యాలు భోంచేసినట్టే కదా, మనుషుల్ని భోంచేసినట్టే కదండి. ఇంత డబ్బు అసలు ఆలోచిస్తే మనకి అసలు ఎలా చేయగలిగారు, దీన్ని మాస్టర్ మైండ్ ఎవరు అనేది కూడా తెలియాలి. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చెప్పగలిగాడా, లేదు దానికి కూడా ఎవరినైనా రిక్రూట్ చేసుకున్నారా? అసలు ఎలక్షన్స్ ముందే మనం గతంలో కూడా చెప్పాం, 14-19 మధ్యలో అతను వేసిన స్కెచ్లకి ఎవరు కారణం అంటే ఎక్కడెక్కడ ఏది దోచుకోవాలి అనే దానికి. ఈ లిక్కర్ మాఫియాకు కూడా వాళ్ళు ఎంత ముందు నుంచి వాళ్ళు అసలు పకడ్బందీగా దాని మీద కూర్చుని ఏ రకంగా చేయలేకపోతే వెంటనే రాగానే చేయలేరు కదండి, అన్లెస్ అంటిల్ మీకు ఒక పెద్ద ప్రణాళిక ఉంటే తప్ప. ఇంత పెద్ద ప్రణాళికలు మీరు ఎలా రచించగలిగారు, మీరు ఎవరిని అపాయింట్ చేసుకున్నారు, దానికోసం ఎంత ఖర్చు పెట్టారు, ఆ మాస్టర్ మైండ్ ఎవరు అనేది కూడా. అంటే ప్రతి రంగంలోనూ, నాట్ ఓన్లీ లిక్కర్, వాళ్ళు అన్నీ దోచుకున్నారు కాబట్టి అన్ని విషయాల్లో అంటే మన ఊహకు అందనంత విధంగా వాళ్ళు వీటిని ప్రణాళికలు సిద్ధం చేసుకోగలిగారు. అంటే ఎట్లా ప్రజల్ని మనం మోసం చేయొచ్చు, ఎలా దోచుకోవచ్చు, ఎలా దాచుకోవచ్చు. అది ఇప్పుడు కనకదుర్గ గారు కొంచెం అమాయకంగా అడుగుతున్నారు, కానీ ఈ ఎట్లా దోచుకోవచ్చు ఎట్లా తెలిసింది, దానికి ఏమన్నా కన్సల్టెన్సీని పెట్టుకున్నారా అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ తీసుకొచ్చి పంచదార పోసాం అనుకోండి, అరగంటలో చెవులు పడతాయి. ఎట్లా పడతాయి? వాటికి ఎవరు చెప్పారు? వాటికి రూట్ ఎవరన్నా చెప్పారా? ప్రకృతి నేర్పించింది. ఎక్కడి నుంచి వచ్చింది చేమలు ఎట్లా వచ్చి ఇక్కడ పంచదార బయట పోసినట్టు ఎట్లా తెలుస్తాయి, ఎట్లా తెలుస్తుంది? అట్లాగే వీళ్ళందరికీ కూడా సహజంగా బై బర్త్ ఎక్కడ కుంభకోణం చేయొచ్చు, ఎక్కడ ఎవరిని ఏ విధంగా దోచుకోవచ్చు అనేది బై బర్త్ వచ్చిన క్వాలిటీ లక్షణం. అంటే ఫిట్ ప్రోకో చేసిన వాళ్ళు ఇది చేయడం పెద్ద విషయం కాదు. అది ఎవరు చేశారు? కన్సల్టెంట్ అంతే, ఈ మనమే స్వతహాగా ఉన్నటువంటి స్వతహాగా అమరారెడ్డి, ఓ విజయసాయి రెడ్డి, ఓ గోవిందప్ప బాలాజీ. అందుకని ఇక్కడ పంచదార పోసామని చేమకి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి చెప్పి రావాలా, అక్కడ పంచదార ఉంది వచ్చి తిను అని. ఆటోమేటిక్గా చీమ ఎక్కడైతే పంచదార ఉంటుందో అక్కడికి వచ్చేస్తుంది. అట్లాగే వీళ్ళు కూడా ఇసుకని ఒక కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీ ద్వారా దోచుకోవచ్చు అని ఎవడన్నా కనిపెట్టాడా? ఏదో ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ ఇస్తుంది. ఆ ల్యాండ్ ఇచ్చే జీవో మీద అక్కడ సంతకం కాగానే ఇక్కడ వచ్చి ఈ మనోడి కంపెనీలో డబ్బులు పడతాయి. ఎట్ట పడ్డాయి? ఎవడు చెప్పాడు అసలు ఈ ప్రాసెస్ అంతా? క్విడ్ ప్రోకో ఎట్లా చెప్పారు? వాళ్ళకి సహజంగానే వాళ్ళ బై బర్త్ వచ్చేసింది. వాళ్ళకి అటువంటి క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి సార్. ఈ జీన్స్ మాత్రం క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు సార్. ఐఎమ్ సారీ, చెప్పలేము మనం. ఫ్యామిలీ ప్యాకేజ్ అయిపోయింది. అటు జోగి బ్రదర్స్ చూసుకుంటే వాళ్ళ కొడుకులు, అటు సజ్జల చూసుకుంటే సజ్జల కొడుకు, అటు చెవిరెడ్డి చూసుకుంటే చెవిరెడ్డి కొడుకు, జీన్స్ ట్రాన్స్ఫర్ అల్లుళ్ళు అంతే. సో సత్యమూర్తి గారు 3,500 కోట్లకు సంబంధించి ఓన్లీ ముడుపులు మాత్రమే. ఆ పైన ఉన్నటువంటి అసలు స్కామ్ ఏందనేది ఇంకా తేలాల్సి ఉంది. అది కాకుండా దాదాపు 30,000 మంది మరణించారు ఈ లిక్కర్ తాగి. అదేవిధంగా చూసుకుంటే లక్షలాది మంది కిడ్నీలు, లివర్లు దెబ్బతిని ఇప్పటికి కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వస్తున్నారు. సో ఇంత జరిగిన తర్వాత, ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది చనిపోయిన తర్వాత, జగ్గారెడ్డిగూడెం సంబంధించి మనకి అంతా తెలిసింది, దాదాపు 25 మంది చనిపోతే ఎలా చనిపోయారంటే సహజంగా మరణించారని చెప్పినటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఇలాంటి వ్యక్తి ఇంత క్రూరమైన పనులు చేసిన తర్వాత ఇప్పుడు ఒక రకమైన డిస్కషన్ గతంలో నడిచింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని దింపేసిందే అరెస్ట్ చేయమని చెప్పి, కానీ అరెస్ట్ చేయకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదంటుంది.
నిజంగా ఇప్పుడు ఈ టైంలో ఈడీ నోటీసులు ఇవ్వడం లేదంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడంతో నిజంగా సింపతి ఏమైనా గెయిన్ అవుతుందా? దీని గురించి మీరేం చెప్తారు? అట్లేం ఉండదు. ఇది ఏంటంటే ఎవరో కావాలని అరెస్ట్ చేయటం కాదు, కుంభకోణం చెయ్యి, నువ్వు డబ్బులు సంపాదించుకో, ఆ తర్వాత మేము అరెస్ట్ చేస్తాం అని చెప్తారు ఎవరన్నా? ఉండదు కదా. కుంభకోణం చేసిన తర్వాత సహజంగా జరిగే ప్రక్రియ లూటీ చేశాడయా రాష్ట్ర ఖజానాని, కేసులు పెట్టండి అంటారు, కేసులు పెడతారు. అంతేగాని ముందర ప్లాన్ ప్రకారం కేసులు పెట్టరు కదా. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో తను ఏ విధంగా ప్రవర్తించాడు, అంతకుముందు వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశాడు. ఇప్పుడు యాక్చువల్గా ఆ రోజు క్విడ్ ప్రో కో అన్నారు, అంటే నేను నీకు మెయిల్ చేస్తాను, నువ్వు నాకు మెయిల్ చేయని. ఎందుకు అది ఆ క్విడ్ ప్రోకో ఎందుకు? మనం డైరెక్ట్గా పోస్ట్లో లేము, మనం డైరెక్ట్గా మన తండ్రి అక్కడ ఉన్నాడు, ఆయన సంతకం పెట్టాలి, మనం ఇక్కడ కొట్టేయాలి. అది అక్కడ చాలా లాంగ్ ప్రాసెస్. ఇక్కడ అట్లా కాదు కదా, నేనే సంతకం పెడతా, నాకు ఇచ్చేసాయి అనేది ఇక్కడ ఒక షార్ట్ కట్లోకి వచ్చి ప్రజలు కల్పించిన అవకాశం అది. అంతకు మించి ఏముంది మీకు? ఈ పోనీ ఇంత కుంభకోణం చేసిన వ్యక్తులు ఏదన్నా పెద్ద బ్రాండ్లు ఏమన్నా పెట్టారా అంటే ఆ బ్రాండ్లు కూడా లేకుండా చేసి డిస్టిలరీలు బ్రూవరీస్ని వాళ్ళే స్వాధీనం చేసుకొని నేమ్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండా పాత వాళ్ళ పేరు మీదే ఉంచి వీళ్ళు స్వాధీనం చేసుకొని వీళ్ళు నడిపి వీళ్ళు ఒక రకమైన మద్యాన్ని వీళ్ళు తయారు చేసి దాన్ని చీప్ లిక్కర్ని పంపించి మార్కెట్లోకి దాన్ని అలవాటు చేసి దాన్ని రేటు పెంచి, అంటే దాదాపు 10 రూపాయలకు 15 రూపాయలకు 12 రూపాయలకు వచ్చే దాన్ని 200 300 400 చేసి అమ్మి అది తాగటం వల్ల లివర్లు కిడ్నీలు దెబ్బతిని, ఈ లివర్లు కిడ్నీలు దెబ్బతిన్న లెక్క ఎప్పుడు బయటకు వచ్చింది అనుకుంటున్నారు? ఏదో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసింది కాదు బయటికి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు కొన్ని లెక్కలు తీశారు. ఏంది ఇన్ని క్లెయిములు వస్తున్నాయి, ఏంటి కథ? అది వాళ్ళ నాన్న పేరు మీద ఉన్న ఆరోగ్యశ్రీ. ఎవడి పేరు మీద ఉండని లివర్లు పోతున్నాయి, కిడ్నీలు పోతున్నాయి, ట్రాన్స్ప్లాంట్ చేయాలంటారు, అది అంటారు, లివర్ సిరోసిస్ అంటారు, ఫ్యాటీ లివర్ అంటారు, అదంటారు. ఎందుకు ఇన్ని వస్తున్నాయని వాళ్ళు సర్వే చేస్తే కిడ్నీలు కొట్టేసిన వాళ్ళు, లివర్లు కొట్టేసిన వాళ్ళు, వాళ్ళందరూ కేజీహెచ్లో జీజీహెచ్లో ఉండి వాళ్ళు ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది. దాని మీద వాళ్ళు మొత్తం హెల్త్ రిపోర్ట్స్ తయారు చేస్తే అందరూ ఈ జే బ్రాండ్ల మద్యం తాగి వాళ్ళు ఆసుపత్రుల్లో పాలయ్యారు, 30,000 మంది ఇప్పటికీ చచ్చిపోయారు అనేది ఎస్టాబ్లిష్ అయింది. సార్ అప్పుడులో ఒక కుట్ర కూడా జరిగిందని చెప్పి నాకు కొద్ది గుర్తుంది సార్. ఏంటంటే ఇలాగా లివర్లు లేదంటే మూడు కిడ్నీలు చెడిపోయిన వారికి వాళ్ళకి స్కానింగ్ సెంటర్స్ అని చెప్పి పెట్టి దానిపైన కూడా లూటీ చేశారని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. దాన్ని అది కూడా చేశారు, అంటే రిలేటెడ్ అన్ని అది కూడా డయాలసిస్ సెంటర్లని పెట్టారు. అప్పటికి చాలా మందికి అర్థం కాల, ఎందుకు పెట్టారు అన్న డయాలసిస్ సెంటర్లు పెడుతున్నాడు, మన ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అనుకున్నారు పిచ్చోళ్ళు. ఎందుకు అంటే ఈ కిడ్నీ దొబ్బిన వాళ్ళందరికీ కిడ్నీ ఎట్టపోయింది, లిక్కర్ మనం ఇచ్చిన మందు అయిపోయింది. వాళ్ళకి డయాలసిస్ సెంటర్లు అంటే నాకు ఇది వినగానే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. బాబాయిని గొడ్డలతో వేసింది వీళ్ళే, తుడిచింది వీళ్ళే, కుట్లేసేది వీళ్ళే. అలానే వీళ్ళ లిక్కర్ పంపించడం వీళ్ళే, లిక్కర్ తాగిన తర్వాత కిడ్నీలు లివర్లు కొట్టేస్తే మళ్ళీ వాటికి రిపేర్లు చేసేది వీళ్ళే. అంటే దాంట్లో కూడా ఇంకో బిజినెస్. ఒకటి కాదు, వీళ్ళకి ఏంటి అంటే, అందుకనే నేను పంచదార పోసితే చెమలు వస్తాయని చెప్పింది అదే కారణం. ఇటువంటి అంటే వీళ్ళు అధికారంలోకి రావటానికి ముందరే ఈ ప్లాన్లన్నీ సిద్ధం చేసుకున్నారు.
ఈ ప్లాన్లని ప్రజలు పసిగట్టలేకపోయారు. లేకపోతే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి అతన్ని ఐటీ సలహాదారుడుగా పెట్టారు. మీరు కుంభకోణం అర్థం చేసుకోండి ఎట్లా జరిగిందనేది. ఐటీ సలహాదారుడు రాజు కసిరెడ్డి అంటే అది మనందరం కూడా పేపర్లలో చదివాం కదా. ఐటీ సలహాదారుడుగా రాజు కసిరెడ్డిని నియమించారు అని వచ్చింది. వామ్మో ఏం కంపెనీలు తెస్తాడో, ఏమి ఐటీ సెక్టార్ని అసలు ఆంధ్రప్రదేశ్ని పరిగెత్తిస్తాడు, ఆంధ్రప్రదేశ్ రకరకాలుగా అనుకుంటారు, ఏదో సలహాలు ఇచ్చారు. మరి ఐటీ సలహాదారుడు ఏం చేశాడు? లిక్కర్ కుంభకోణం చేశాడు. అది చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు, అదేంటండి ఐటీ సలహాదారుడికి లిక్కర్కి ఏం సంబంధం అండి అంటాడు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో, అసలు అతను ఎవరో కూడా తెలియదు అన్నాడు. ఇట్లుంటుందన్నమాట. అంటే ఎంత పక్కడబందీగా ఈ లూటింగ్ అనేది ఎంత పక్కడబందీగా చేశారో చూడండి. పట్టుబడితే ఏం చెప్పాలో కూడా ముందరే ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి బొల్ల బ్రహ్మనాయుడు దొరికాడు, తెలంగాణలో గండిపేట చెరువుని కబ్జా పెట్టాడు, 1500 కోట్ల రూపాయల ఆస్తిని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కొట్టేశాడు. అమ్మటి రాంబాబు వచ్చి చెప్తాడు, చాలా అమాయకుడు అండి, చాలా పెద్ద మనిషి, అసలు అతను బాధితుడు, అసలు ఫేక్ డాక్యుమెంట్లు కొనుక్కున్నటువంటి బాధితుడు. అసలు బొల్ల బ్రహ్మనాయుడికి ఆయనకి పాల కేంద్రం ఉండేది, తిరుమల పాలని ఉండేవి, చాలా గొప్ప వ్యక్తి అండి. అసలు పాలు అనాథ పిల్లలకి ఫ్రీగా ఇచ్చేసినట్టు చెప్పాడు ఆ అమ్మటి రాంబాబు. అందుకని వీళ్ళు ఏంటంటే అందరూ అమాయకులే. చూస్తే 1000 కోట్లు 1,00,000 కోట్లు కొట్టేసి అవతల పడేశారు. అందరూ ఎవడు పట్టుబడితే వాడు అమాయకుడే. మీరు ఇందాక చెప్తున్నారు కదా జోగి రమేష్ కూడా, జోగి రమేష్ చూసాం, మొత్తం గవర్నమెంట్ మారింది అనగానే అగ్రికల్చర్ భూములు కావచ్చు అన్ని, అది సరే ఈ నకిలీ లిక్కర్ కుంభకోణం చేసుకో అని చెప్పి అతనికి ఎవరికో 3 కోట్లు ఇచ్చేసి, నువ్వు మద్యం సప్లై చేయి, ఇంకేందుకు మన గవర్నమెంట్ లేకపోతే ఉంది మనం చేద్దాం. దొరికితే పొరపాటున దొరికామనుకో ఇది కూటమి ప్రభుత్వం చేయించిందని చెప్పేద్దాం అని. అసలు ఏమన్నా ఇది ఉంటుందా? ఇటువంటి ఈ డెకాయిట్లు దొంగలు వీళ్ళందరూ కలిసి కూర్చొని 5 సంవత్సరాల పాటు లూటీ చేస్తే ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. సో కనకదుర్గ గారు, పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎక్కినంత పెద్ద ఎత్తుగా జరిగింది. అయితే నారా లోకేష్ గారు ఈ యొక్క స్కీమ్ పెట్టిన తర్వాత ఎవరైతే పేరెంట్స్ రావడం, సింగిల్ పేరెంట్స్ అంటే ఎక్కువ శాతం మదర్స్ రావడం చూసి ఏంటా అని చెప్పి ఆరా తీస్తే కల్తీ లిక్కర్కి బలైనటువంటి వారి సందర్భం మనం చూసాం. ఇలాంటి దారుణంలో ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు వీళ్ళంతా చూస్తున్నారు. సో మొత్తానికి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి ఏదైతే జరిగిందో అదే ఎదరవాడికి కూడా జరగాలి కదండి. ఇప్పుడు నాదో కన్ను పీకేస్తే మీరు 2 కళ్ళు పీకేయాలి కదా మామూలుగా అయితే, న్యాయం అదే కదా. కానీ మనం అలాంటి శిక్షలు చెప్పలేం కాబట్టి, అంటే మనం ఉండేది ఒక ప్రజాస్వామ్య దేశంలో కాబట్టి కనీస శిక్షలు పడాలి వాళ్ళకి. అంటే ఒక జీవితకాల ఖైదు అట్లా 14 ఏళ్ళు, లేకపోతే వాళ్ళ జీవితాంతం జైల్లో ఉండడము, అలాంటివి పడాలి. మనం కాళ్ళు తీయండి, చేతులు తీయండి, కళ్ళు తీయండి మనం చెప్పం అలాంటివి. కానీ వాళ్ళు తలుచుకుని ఏడవాలి. ఒంటరిగా ఉండి సెల్లులో ఇలాంటి పని చేసామా, మన జీవితం అంతా కోల్పోయామనే వేదన రావాలి. ఒక కుటుంబంలో ఒక యజమాని పోతే ఆ కుటుంబం కకావికలం అవదండి. 16 నెలలు జైల్లో ఉంటే 16 నెలలు షటిల్ ఆడుకున్నారు సాయంత్రం 4 కాగానే. వాళ్ళలో ఏం పరివర్తన వచ్చింది? ఏమీ రాలేదు. పరివర్తన ఏముంది? ఇప్పుడు అదే కదా, మళ్ళీ జైలుకి వెళ్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని నినాదం కదా. సార్ సాధారణంగా మొబైల్ కోట్లు కొన్ని ఉంటాయి, ఇది రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ లేదంటే మనకు మొబైల్ డ్రైవింగ్ కానీ, అలాంటి వారికే మొబైల్ కోర్టులో కూర్చోబెట్టి ఒక 3 గంటలు 4 గంటలు జరిగిన యాక్సిడెంట్ని వాళ్ళు పారిపోకుండా అక్కడే కూర్చొని చూసే విధంగా చేస్తారు. మరి వీళ్ళు 30,000 మంది 35,000 మంది చనిపోతే కుటుంబంలో వాళ్ళు ఎలా చనిపోయారు ఆ వీడియోస్ కూడా చూపించాలి. బాగుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సెల్లో రోజు ఇవే వీడియోలు వేయించాలి. అంతే, సౌండ్ పెద్దది పెట్టి
అది ఎలాగ వాళ్ళు తాగి చనిపోవటం, వాళ్ళ హాహాకారాలు ఆర్తనాదాలు ఉంటాయి కదా, ఆ తర్వాత ఆ కుటుంబం ఏడ్చిన బాధ ఉంటుంది కదా, అవన్నీ విజువల్స్ వేసి వీడియోలో వీళ్ళకి రోజు అదే పనిష్మెంట్ ఇస్తే చాలండి. ఆ సెల్లో పెట్టి ఆ భోజనం టైంకి మాత్రం బయటకు వదలాలి. అప్పుడు వాడు తింటాడా మాంతాడా వాడి కర్మ. తర్వాత ఇవి చూసాక వాడు తిన్నాడంటే వాడు మనిషి కూడా కాదు. అందుకని ఇది బెస్ట్ శిక్ష అండి. ఇంకేది అవసరంలా, జీవితకాలం ఖైదు వేసేయండి, ఆ వీడియోలు చూపించండి. ఇలాగా ప్రతిదానికి కూడా ఇప్పుడు బంగారం అంటే ఇవన్నీ సంపాదించుకున్నారు కదా, సో అవన్నీ కూడా వెనక్కి తీసేసుకోవాలి గవర్నమెంట్. అంటే వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేసి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. అప్పుడు కానీ వాళ్ళు మళ్ళా స్క్రాచ్ నుంచి రావాలండి. ఇది మాత్రం ఏదైనా ఒక కఠినమైన చట్టం దీనికి మాత్రం తీసుకురావాలి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఎంటైర్ ఇండియా ఐమ్ టాకింగ్. స్కామ్ చేసిన వాళ్ళందరికీ, స్కామ్ చేసిన వాళ్ళని ఇవాళ చూడండి, లాలూ ప్రసాద్ యాదవ్కి వాళ్ళ భార్యకి అందరికీ ఆ సెక్యూరిటీలు అన్నీ తీసేశారు, కొడుక్కి అందరికీ. ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళకు ఉంచారు, అవన్నీ బోసిపోయాయి. అంటే మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం, ఒక మనిషి ప్రాణం కోసం ఎన్ని వేల కోట్లు మీరు స్పెండ్ చేస్తున్నారు. అదేంటి ఆ బంగ్లా ఖాళీ చేయమంటే చేయదు ఆవిడ, ఆ గవర్నమెంట్ బంగ్లా. పైగా నేను చెయ్యనని అసలు ఎట్లా చెప్తారండి వీళ్ళు, అసలు ఎంత సిగ్గుచేటి ఇవన్నీ. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇట్లాంటప్పుడు ఇంత స్కాములు చేసి ఇంత సంపాదించినప్పుడు అది వెనక్కి తీసుకోకుండా ఎట్లా? ఇవాళ ప్రతివాడు వచ్చి నీతులు మాట్లాడేవాడే, ప్రతివాడు ఎదరవాడిని అనేవాడే. గురువింద గింజలాగా నీ సంగతి నువ్వు చూసుకో. అసలు నీకు ఇంత డబ్బులు ఎలా వచ్చాయి, నువ్వు ఇంత మీటింగ్లు ఎలా పెట్టగలుగుతున్నావు, నువ్వు ఇన్ని మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు, నీ దగ్గర అర్ధబలం ఉండబట్టే కదా. సో అర్థాన్నే తీసేస్తే అప్పుడు బలం ఏమవుతుందో తెలుస్తుంది. సో ఇలాంటి శిక్షలు వేస్తే చాలు సార్. సో ఫైనల్గా సత్యమూర్తి గారు దీని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? ఇది వస్తాయి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయి ఉన్నది, వాళ్ళు అంత తేలిగ్గా వదిలే ఇది కాదు. గతంలోనే 16 నెలలు జైల్లో పెట్టిన జగన్ని ఈడీనే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా ఏంటి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత వాళ్ళకి దేశంలో కొంత క్రెడిబిలిటీ వాళ్ళకి తగ్గి ఉన్నది, వీళ్ళు తప్పుడు కేసు పెట్టారు అన్నట్టు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏ పరిస్థితుల్లో ఉంది అంటే, ఇప్పుడు ఏదో కేసుని పట్టుకొని ఖచ్చితంగా ఆ కేసును ప్రూవ్ చేసి మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అన్న మెసేజ్ని ప్రజల్లోకి పంపించాల్సిన అవసరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద ఉంది. అందుకోసమే వాళ్ళు చాలా పకడ్బందీగా డీల్ చేస్తూ ఉన్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాండల్ని ఖచ్చితంగా వాళ్ళు బయటికి తీసి వాళ్ళు దీన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళటానికైతే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అవసరం, లేకపోతే వాళ్ళ క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది. అందుకనే వాళ్ళు పకడ్బందీగా ముందరికి వెళ్తున్నారు అని నాకున్న సమాచారం. మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఆల్ ది బెస్ట్ చెప్పాలి.